ఎంపీ ఎన్నికల వేళ తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మంత్రి కోమటిరెడ్డి, బీజేపీ లీడర్ మహేశ్వర్ రెడ్డిల మధ్య నడుస్తున్న డైలాగ్ వార్ పొలిటికల్ గా సెగలు రేపుతోంది. హరీష్ రావు గారు ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ఆయన మహేశ్వర్ రెడ్డి అని ఒక ఆయన దీంట్లోనే 5 గ్రూపులు ఉన్నాయని చెప్పి ఆయన చిట్చాట్లో మాట్లాడుతూ చేస్తున్న సందర్భంగా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. మీరు విజ్ఞతతోనే మాట్లాడండి. మీరు 5 గ్రూపులు లేదు, ఏకనాథ్ షిండే అని మీరు సృష్టించింది ఏకనాథ్ షిండే, మేం కాదు. నా పేరు కూడా వాడుతుంది మహేశ్వర్ రెడ్డి. మీ పార్టీలో అంతర్గత విషయాలు బండి సంజయ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు కిషన్ రెడ్డి కూర్చోబెట్టడం నీకు తెలుసా? మా పార్టీ అంతర్గత విషయాలు ఎప్పుడు కూడా మాట్లాడదు. ఇవాళ ఒకటే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఆయనే ఉంటాడు, 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, 14 సీట్లు గెలవబోతున్నాం. మీ అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ చిట్చాట్లు, పనికిరాని మాటలు బంద్ చేయరు, ప్రభుత్వాన్ని పడగొట్టు మాటలు బంద్ చేయరు. కోమటిరెడ్డి గారు మరి బహుశా నిన్న తమ్ముడింటికి పోగానే ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అయినట్టున్నాడు. ఆయన పోస్ట్ ఎక్కడ పోతుందో ఇట్లన్నా కానీ కొంచెం ప్లీజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మహేష్ రెడ్డికి ఆధారాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయని భయపడ్డాడట. 2 రోజుల నుంచే సెక్రటేరియట్లో 6వ ఫ్లోర్కి ఎవరిని రాణిస్తలేరు. ఆయన 6వ ఫ్లోర్కి రాణిస్తలేరు. నా బీటెక్స్ కూడా బయటపడ్డదని చెప్పి బట్టి గారు కూడా 2వ ఫ్లోర్లో మొత్తం సెక్యూరిటీ పెట్టుకొని పోలీసులు నింపేసిండట. 2nd ఫ్లోర్కి రానియకుండా బట్టి సెక్యూరిటీ పెట్టుకున్నాడు. 6వ ఫ్లోర్కి బ్యాన్ చేసేసిండు. ఎక్కడ నా ఆధారాలు ఎట్లా బయటకు పోతున్నాయి, ఈ వాస్తవాలు ఎట్లా తెలుస్తున్నాయి మహేష్ రెడ్డికి అని మొత్తం ఆ ఫ్లోరు వాళ్ళు హైజాక్ చేసి బ్లాక్ చేసుకొని పెట్టుకుంటున్నారు.